అంటే ఆ స్కీమ్ ఇంకా కొనసాగుతుందా లేదా అయిపోయింది? కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇప్పుడు దాని కింద రెగ్యులైజ్ చేయాలి. అవును సార్, అంటే 6 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు మేము రాష్ట్ర వ్యాప్తంగా 10,32 మంది ఉన్నాం సార్. అందులో 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 350 మంది ఉంటారు సార్. మేము ఏంటంటే 6 సంవత్సరాలు పూర్తయినా రెగ్యులైజ్ చేయాలి గైడ్ లైన్స్ ఉన్నాయి. సో వాటి ప్రకారం ఆ 350 మంది రెగ్యులర్ చేసి మాకు ఉద్యోగ పరిస్థితి కల్పించాలని కోరుకుంటున్నాం సార్ మొట్టమొదటి. రెండవది ఏంటంటే సార్, గత ప్రభుత్వంలో ఎన్హెచ్ఎంలో 189 క్యాడర్లు ఉంటాయి సార్. దాంట్లో 188 క్యాడర్లకు ఇచ్చారు సార్. ఎక్సెప్ట్ సిహెచ్ఓ 23% హైక్ ఇచ్చారు సార్. వాళ్ళకి 5,000 దాకా పెంచారు సార్. మాకు ఒక్క రూపాయి కూడా పెంచలేదు సార్. 6 సంవత్సరాల నుంచి ఏదైతే జీతం తీసుకుంటున్నామో అదే జీతంతో మేము అందరం ఉన్నాం సార్. మేము అందరం స్మాల్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సార్. మూడవది ఏంటంటే సార్, శాలరీ ప్లస్ ఇన్సెంటివ్స్ కలిపేవాళ్ళు సార్. కలిపేవట్లేదు సార్. శాలరీ రిలీజ్ వెళ్ళి సార్, కన్సల్టేట్ చేసి సార్ 15,000 ఇన్సెంటివ్స్ సార్. అయితే 25,000 10 మంత్స్ నుంచి ఇస్తున్నారు సార్. ఈ 10 మంత్స్ నుంచి 25,000 ఇస్తున్నారు సార్. ఆ 15,000 రూపీస్ ఏదైతే ఉందో సార్, అది ఇంకా పెండింగ్ ఉంది సార్. ఇన్సెంటివ్స్ సార్, పని ఆధారిత ప్రోత్సాహకాలని ఉంటాయి సార్. అది కూడా కంపల్సరీ ఇవ్వాలి. కంపల్సరీ ఇవ్వాలా? మేము మా టార్గెట్స్ రీచ్ అయితే ఇవ్వాలి సార్. రీచ్ అవుతున్నా ఇచ్చారు సార్. 10 నెలలు పెండింగ్ ఉంది సార్. అంతకుముందు ఫిక్స్డ్ గా ఉండేదా? లాస్ట్ గవర్నమెంట్ లో కటింగ్స్ పెట్టారు సార్. అంటే ఈ 10 టార్గెట్స్ ప్రెగ్నెంట్ ఎక్కువ మంది రాలేదు, పోస్టల్ డెలివరీస్ అవ్వట్లేదు, ప్రతి దాంట్లో కటింగ్స్ పెట్టుకోవాలి. ఒక 15,000 రావాల్సిన 10 మందికి 5,000, 10 మందికి 7,000 వస్తుంది. అసలు దాంట్లో సార్ ఈపీఎఫ్ సార్, అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఉంది సార్. ప్రైవేట్ ఎంప్లాయీస్ ఈపీఎఫ్ సార్, ప్రావిడెంట్ ఫండ్ సార్. స్టేట్ గవర్నమెంట్ మన అధికారులు అడిగితే సెంట్రల్ తీసేసారు, అందువల్ల తీసేస్తా ఉన్నారు సార్. రిప్రజెంటేటివ్ ఎప్పుడు కూడా మాకు ఎవరు కూడా ఇవ్వలేదు కదండి. స్టేట్ వైడ్